పోయినసారేమో ఆ బుడ్డి అమ్మగారిని ఎత్తుకున్నారు అమ్మవారిని. అదిగోండి మా లక్ష్మికి కూడా భయం వేస్తుంది మేడం ఎత్తుకుంటే ఇప్పుడు ఎత్తుకోవద్దని. అంటే ఎత్తుకోవద్దని కాదు, లాస్ట్ టైం ఏమైంది వరలక్ష్మి వ్రతానికి హ్యాండ్ మేడ్ కదండి, అంతా చేత్తో చేయాలి. కానీ అంత అద్భుతమైనవి ఇంకెక్కడా లేవండి. మా అమ్మాయి కూడా ఇంట్లో పెట్టుకుంది కదా, అసలు వచ్చిన వాళ్ళు అందరూ కూడా అడిగారు వరలక్ష్మి వ్రతానికి ఎట్టా నిన్ను ఎత్తుకుందునమ్మా అని చక్కగా పాడుకున్నాం ఇద్దరు కదా. ఇప్పుడు దసరాలకి చూడండి అమ్మవారు ప్రసన్న వదనంతో చక్కగా అసలు పాద ముట్టుకుంటే ఒళ్ళు కూడా భలే ఇది కింద అనిపిస్తోందండి. చక్కగా దసరాలు చేసుకునే వారి కోసం ఇంత కాకుండా మనం ఒకవేళ చిన్నది ప్లాన్ చేసుకుంటే దొరుకుతాయి. సేమ్ ఇవ్వండి. ఓ రెడీగా కూడా ఉన్నాయి చక్కగా అన్ని కలర్స్ లో. యాక్చువల్గా వరలక్ష్మి వ్రతానికి అందించలేకపోయామండి, దాదాపుగా 200-300 మందికి ఇవ్వలేకపోయాం. అయ్యో, అందుకని ఇప్పుడు తెప్పించాం అన్నమాట. ఒక్కొక్క పని కూడా చెయ్యొచ్చండి, సరిగ్గా వరలక్ష్మి వ్రతానికే తీసుకోవడం అని కాకుండా సునీత గారు ఈలోగా మీరు కొన్ని తెప్పించేసి నాకు ఒక రీల్ ఇస్తే ఈలోగా కావాల్సిన వాళ్ళందరం కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 50-60 పీసులు ఉన్నాయి. ఓ తప్పకుండా ఆల్రెడీ వెళ్తున్నాయి. ఇట్లాగే సేమ్ దసరాకి అందరూ దుర్గమ్మ లాగా అని కాకుండా అమ్మవారు లక్ష్మి. అయ్యో, దసరాలలో ముగ్గురమ్మల్ని ఆరాధించాలండి. అంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవే కాదు, లక్ష్మి ఆరాధన కూడా చేయొచ్చు, అలాగే సరస్వతి. సో మీరు ఏ రూపం అనుకుంటే ఆ రూపం. అమ్మవారు 3 రూపాల్లో మన ఇంటికి వస్తానంటే కాదనడం ఎందుకండి. ఎంత బాగుందో. ఒకవేళ ఇది కావాలంటే ఎవరికైనా అదే కదా, ఇద్దరు మనవరాళ్ళు చెరో పక్కనే ఆవిడ ఉంటాం కూడా అలాగే అసలు వదలబుద్ధి కావట్లేదండి అమ్మవారు. చాలా బాగున్నారు. మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే మీరు సునీత డెకార్ వారిని సంప్రదించవచ్చండి. చాలా మంచి మంచి బొమ్మలు ఇంతే కళగా ఇంతే అలంకరణతోటి రెడీగా ఉన్నాయి. డోంట్ మిస్.